నిందకు పాత్రుల మైతిమి, మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రుల మైతిమి. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుత్థానము, మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుత్థానము, మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మరో పాట పాడుకుందాము. 198 పాట, పాట సంఖ్య 198, పాత దాంట్లో 196. నా మనోనేత్రం తెరిచి నా కఠిన హృదయం మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నీ పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. నీ పాప భారము తోడా చింతించి వగయుచునుంటి. కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి.
తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధించు స్తుతి పాత్రగా ఆరాధించు యుగ యుగములు సర్వ యుగములు నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములు నేనుండా అంధకారములు నేనుండా వెదకి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. మరొక పాట పాడుకుందాము. 208. నమ్మకమైన ప్రభు నిన్నునే స్తుతించదు.
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియో స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. కరుణతోడ పిల్చియో స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మననతోడ నీదరిన్ చేర్చిన క్షమించితివి, మననతోడ నీదరిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి, భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమ
ప్రకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై నిత్యుడవు మా దేవుడా ఆమేనచ్చు పాడేదా. నిత్యుడవు మా దేవుడా ఆమేనచ్చు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా కాపాడి కనికరించి నీ కాపుదలని భద్రతనిచ్చి ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో సాగిలపడే భాగ్యం అయోగ్యునికి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన నీ మహా ప్రేమను బట్టి, కృపను బట్టి నీకెన్నో కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత లేదు ప్రభా, అర్హత లేదు. సాయంకాల సమయంలో నీ సన్నిధి చేరడానికి కూడా యోగ్యుని కాను. పాపినైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయుష్ పొడిగించి నా కాలగత్తెలు పొడిగించి ఈ దినం తండ్రి నీ బిడల ముంగ నిలబట్టు కూడా యోగ్యుని కాను. పాపినైనా నన్ను క్షమించు, మన్నించుము. నీ రక్తంతో కడుగుము, శుద్ధి చేయుము. నీవు ఏర్పరచుకొని నువ్వు ప్రేమించి నీ బిడ్డలు ఇంటికి వచ్చినారు. ప్రార్థన కూడికలో ప్రభా ఈ రాత్రి నువ్వేం మాట్లాడినాయించున్నావో ఆ మాటలు నా నోట ఉంచి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారము నా నోటి ద్వారా నువ్వే మాట్లాడుతూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను. నీ ప్రజల పాద ధూళితో సమానుని, నిలబట్ట కూడా యోగ్యుని కాను. అయోగ్యుని క్షమించు, మన్నించుము. నాలో ఉన్న ప్రతిదీ నువ్వు ఎరిగిన దేవుడవు గనుక మొట్టమొదట నన్ను ఖాళీ చేయము. నా పాపములు క్షమించి మన్నించి నీ రక్తంతో కడిగి నన్ను నేను శుద్ధి చేసుకొని ప్రభా నీ సన్నిధిలో కొన్ని మాటల ద్వారా, ప్రార్థన మాటల ద్వారా మమ్మల్ని నువ్వే తృప్తిపరిచి ఆ మాటల ద్వారా నీ సన్నిధిలో ప్రార్థించినట్లు మాకు సాయం చేస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోము నాయన. రావాల్సిన వారు ఇంకా ఉంటే త్వరపట్టి నీ సన్నిధికి నడిపించుము. నీ మాటలు విని దాని ప్రకారంగా కొన్ని మాటల ద్వారా అర్థం చేసుకొని నీ సన్నిధిలో ప్రార్థించినట్లు మమ్మను సిద్ధపరిచి బలపరచుము. అయోగ్యుని ప్రభా నీ వాక్యాన్ని వివరించడం కూడా నా శక్తి చాలదు. జ్ఞానం గలవారు, బుద్ధి గలవారు, విద్య గలవారు నీ బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. బుద్ధిహీనుని జ్ఞాపకం చేసుకొని నీ పాద సన్నిధిలో సాగిలపడే భాగ్యం ఇచ్చినావు దేవా. కావాల్సినది ఈ దినం ప్రభా, మరి నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి నీ సన్నిధిలో మేము నింపి నాయన తిరిగి మా గృహాలకు వెళ్ళినట్లు నువ్వు సిద్ధపరిచి బలపరచమని
నీ పాదాలకు అప్పగిస్తూ, నన్ను నేను తగ్గిస్తూ, నేను హెచ్చిస్తూ, నీ సాయం కోరుతూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఈ రాత్రి కొన్ని మాటలు చూసుకొని సరి అయిన సమయానికి మనం కూడా ముగించుకున్నట్లు దేవుడి రాత్రి మనకు కూడా సాయము చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు తెలిసిన విషయమే. కొత్త విషయాలు ఇందులో ఏమి ఉండవు కనుక, ఎందుకంటే మనము పుట్టుకతోనే క్రైస్తవులం కనుక ఇక నుంచి అనేక విధాలుగా అనేకులు వచ్చి మన మధ్య ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి మాట మనకు చెప్తూ వస్తుంటున్నారు గనుక ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం దేవుడు మనకిస్తూ వచ్చినాడు. ఇటువంటి సమయం లేక ఎంతోమంది లోకాన్ని విడిచి ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోతూ వచ్చినారు. నీచులకైన మనకు, దౌర్భాగ్యులైన మనకు దేవుడు ఇంత మంచి సమయం ఇచ్చినాడు. ఆయనను కొనియాడడానికి, ఆయనను మరి ఘనపరచడానికి ఆయన ఎన్ని మేలు చేస్తూ వచ్చినాడో, మరి ఆ మేళ్ళను బట్టి రాత్రికాల సమయంలో నీవు నేను కూడా కొద్ది సమయంలో ప్రార్థన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం అడిగి దేవుని మరి ఏ విధంగా కొంత భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడుతూ వచ్చినాదో వారిని చూసుకొని వారు ఏ విధంగా మరి లోకంలో ఉన్నప్పుడు దేవుని మాటలు విని వారు కూడా ఏ విధంగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినారో ఆ ప్రార్థన అంశాలు కొన్ని మనం చూసుకొని అర్థపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని దాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మన సమయాన్ని ముగించుకున్నట్లు దేవుడి రాత్రి మనకును సహాయము చేయనుగాక. ఎస్తేరు గ్రంథము చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎందుకంటే ఈ విషయాలు మనకు తెలిసినాయే, మనము కొన్ని మాటల ద్వారా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మనకు చూపిస్తూ వస్తున్నాడు కనుక క్షమించండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయము. ఇదంతా మనకు తెలిసిన విషయాలే, కానీ కొన్ని మాటల ద్వారా ఈ రాత్రి మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. 5వ వచనం నుంచి మరి 8వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. నేను 5వ వచనం చదువుతాను, మీరు 6వ వచనం చదవండి. ఎందుకంటే నా విషయం మీకు అందరికీ తెలుసు కనుక మరి ఇక్కడ దాన్ని గురించి దాన్ని మరి అక్షరాలను కొద్దిగా మరి అంత స్పష్టంగా నేను చదవలేకపోవచ్చు కనుక మనము మరి వచ్చిన మీరు ఎంతో విద్యా జ్ఞానం గలవారు, చదువులో ఎంతో విద్య నేర్చుకున్నవారు మీరున్నారు కనుక ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు దేవుడు మనకు కూడా సాయం చేయనుగాక. మొదకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహు కోపగించి కొంచెం గట్టిగా చదవండి. రాజైన అషేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరము నీసాను మాసం అనగా ప్రథమహాసమున వారు హామాను ఎదుట పూనుకొనగా చీటి దినముల యందు నెలకు ఆధారు అను 12వ నెల వరకు చేయిచు వచ్చిరి. ఇక్కడ మనము చూసినట్లయితే రాజు
ఆ శాసనమును రాయబడుతూ వచ్చినది గనుక హామాను ఎటువంటి వాడో మనకందరికి తెలిసిన విషయమే. మరి ఇక్కడ మొర్దెకై ఏ విధంగా ఉంటున్నాడో మనకు తెలిసిన విషయమే గనుక ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చదవమ్మా 5వ వచనము. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహు కోపగాయించెను. చాలు. ఇక్కడ ఎందుకు వంగలేదు మరి నీకు నాకు తెలిసిన విషయమే. ఇది ఎవరు ఈ పని చేయకూడదో దేవుని వాక్యము స్పష్టంగా చూపిస్తూ వస్తున్నది. ఈ వాళ్ళు ఎవరంట చదవమ్మా, మరి 4వ వచనం చదువు. ఈ ప్రకారము ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చెను, అతడు వారి మాట చెవిన బెట్టకపోయినను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఏలైనగా అతడు చాలు. ఎవరంట ఆయన? యూదుడు. గనుక యూదులు మరి ఎవరికి నమస్కరించాలో ఎవరికి నమస్కరించకూడదో దేవుని వాక్యం స్పష్టంగా చూపిస్తూ వస్తున్నది. గనుక యూదుడు చెయ్యని పని చేయకూడదని అతనికి ఏ విధంగా పట్టుదల కలిగి వస్తున్నాడో దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నది. లోకంలో ఉన్న నీవు నేను కూడా ఇటు పట్టుదల కలిగి మరి యూదులు ఆ పని చేయరు గనుక నేను కూడా ఆ పని చేయనని అతడు పట్టుదల కలిగి దేవునికి అతడు ఏ విధంగా ఉంటూ వచ్చినాడో ఇక్కడ చూపిస్తూ వచ్చినాడు. రాత్రికాల సమయంలో నీవు నేను కూడా అటు విశ్వాసం గలవారమై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. గనుక మళ్ళా చదవమ్మా, ఇంత 7వ వచనం. రాజు అయిన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసం అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకు నెలకు ఆధారు 12వ నెల వరకు చేయిచు వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనక, ఈ రాజ్య సమస్తములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్నవారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట చాలు. ఇక్కడ మరి హామాను ఎట్లు ప్రవర్తిస్తూ వచ్చినాడు, ఎట్లు మరి ఆ జనులకు ఆ నెల ఆ విధంగా ప్రకటిస్తూ వచ్చినాడు. ఎందుకు మరి రాజుకు వారు వంగనందుకు వారి ద్వారా యూదుల ద్వారా రాజుకు ఏ ప్రయోజనం లేదని దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నది. కనుక అతడు ఏ విధంగా ఉండి అతని జాతిని అతని పరిస్థితులు మరి ఇవన్నీ కూడా వారు వింటూ వచ్చి వారు ఏ విధంగా రాజుకు మరి ఈ ఆజ్ఞలు వచ్చినాయని మరి గైకొన్నప్పుడు కూడా వారు మరి ఆయనను ఆ జనులను మొత్తాన్ని నాశనం చేయాలని హామాను అనుకుంటూ వచ్చినాడు. కనుక హామానుకు ఏ స్థితి వచ్చిందో నీకు నాకు తెలుసు. ఎవరైతే హామాను మొర్దెకైకి ఏమి చేయించినాడో మరి ఈ మొర్దెకైని ఉరితీయాలని హామాను అనుకుంటూ వచ్చినాడు. కనుక దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా ఏ కార్యము జరగది. ఇతడు మొర్దెకై ఏ విధంగా ఉంటూ వచ్చినాడో, మొర్దెకై ఏ విధంగా రక్షింపబడుతూ వచ్చినాడు, ఆ జనముల నిమిత్తము వారి వశం నిమిత్తము
అతడు ఏ విధంగా పట్టుదల కలిగి ఒక్కడే నిలుస్తూ వచ్చినాడు ఆ దేశంలో. గనుక ఈ విషయాలన్నీ మనకు తెలుసు గనుక ఇక్కడ మరి చూపిస్తూ వస్తున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? 4వ వచనం, 4వ అధ్యాయము మరి 10వ వచనం చదవమా. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన యెడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చూపునో వారి తప్ప ప్రతివాడు సంవరింపబడనని కఠినమైన ఆజ్ఞ. చాలు, ఇదంతా మనకు తెలిసిన విషయమే. కఠినమైన ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞకు మరి రాజు ముందరికి పోవాలంటే పిలువబడితేనే పోవాలి, పిలిస్తేనే పోవాలి. లేకపోతే వారిని ఎవరన్నా కానీ, పురుషే కానీ స్త్రీయే కానీ, రాజు పిలువక ముందు పోతే వారిని చంపివేస్తారని ఆజ్ఞ తెలుసు. గనుక ఇదంతా తెలిసిన విషయమే. నీకు నాకు చేయవలసినది ఏమనగా దేవుడు ఇక్కడ చూపిస్తూ వస్తున్నాడు. చదవమ్మా. కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి ప్రవేశించుటకు. చూడండి, అక్కడ మరి ఆమె ఉన్నది కనుక ఆమెను మరి పొమ్మని ఇక్కడ మొదుకై చెప్తే ఆమె ఏమంటుంది? భయపడి, నన్ను పిలువలేదు కనుక నేను ఏ విధంగా పోవాలని తన పినతండ్రితో చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఆయన అంటూ వచ్చినాడు. చదవమ్మా. వారు తెలుపగా మొదుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే. చూడండి, ఈ మాట నీకు నాకు ఎంత స్పష్టంగా చూపిస్తూ వస్తున్నది. తన తండ్రి తన కూతురుతో చెప్తూ వస్తున్నాడు. నీవు తప్పించుకుంటావేమో కానీ నీవు తప్పించుకోవద్దని నీ మనసులో తలంచుకుంటున్నావు. కనుక ఆమె రాజు దగ్గర ఉన్నదని మరి ఆమె అనుకుంటుందని ముదుకై ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చినాడు. ఆ విధంగా మరి ఆమె ఏ విధంగా మరి ఆమె ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది? చదవమ్మా. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. చాలు. ఇక్కడ మరి ఆమె ఆ విధంగా మరి ముందు చెప్పినప్పుడు ఆమె ఏమాత్రము మరి లోబడక ఉండి ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు ఆమె ఏ విధంగా మరలా అతనికి చెప్తూ వస్తున్నా. చదవమ్మా. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమని, రాజు దగ్గరకు వచ్చితివేమని మొదుకై చెప్తూ వస్తున్నాడు. ఈ మాటలు ఎస్తేరుకు చెప్తూ వస్తున్నాడు. ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొదుకైతో మళ్ళా ఇట్లా నేను. చాలు. ఇక్కడ దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నది ఏమని? నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుమని చెప్పెను. కనుక అప్పుడు ఆమె ఆలోచిస్తూ వచ్చిన ఏమని? నీవు పోయి షూషాను యందు
కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట నున్నా రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. చాలు. ఇక్కడ ముందుగా ఏం చెప్పింది ఆమె? మరి రాజు నన్ను పిలువలేదు, నేను పోనన్నది. తర్వాత ఇక్కడ మళ్ళా ఏమంటుంది 15వ వచనంలా, నువ్వు ఆలోచించు ఇందుకే వచ్చినావేమన్నప్పుడు అప్పుడు ఏమంటుంది ఆమె? తండ్రి ఆ ఇంటి వారందరూ ఈ సమయమున మరి చచ్చెదరని చెప్పినప్పుడు ఆమె భయపడుతూ వచ్చినది. తల్లిదండ్రుల నిమిత్తము ఆమె అప్పుడు ప్రాణాలు తెగించి రాజు యొద్దకు వెళ్ళిందని దేవుని వాక్యం నీకు నాకు చూపిస్తూ వస్తున్నది. గనుక నేను నువ్వు కూడా ఈ విధంగా మరి చేసిన ప్రతి దానికి దేవుని యొద్దకు వచ్చి మరి వారు ఏ విధంగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారో ఆ ప్రార్థన బట్టి మరి దేవుడు ఆలకించి వారికి ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. కనుక రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా అటువంటి విశ్వాసం కలిగి మనము చేయరాని పనులు చేయకూడదని దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నది. మొదకై మరి ఆమె మరి ఎస్తేరు మరి యూదులందరినీ వారిద్దరే ఉండి వారిద్దరు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తే కొన్ని మాటలు రాజు పలుకుతూ వచ్చినాడు. నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటి? ఈ దేశంలో సగమైన నీకు ఇస్తానన్నాడు. చూడు, దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నది. వారిద్దరే తల్లి కొడుకు తండ్రి బిడ్డ కలిసి యూదులందరి నిమిత్తం విజ్ఞాపన చేసినప్పుడు రాజుకి ఎంత మనస్సు కరిగిపోతూ వచ్చింది. దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నాను. వారిద్దరే యూదులందరినీ రక్షిస్తూ వచ్చినారు. 5వ అధ్యాయంలో ఉంటుంది. వారందరినీ ఇద్దరు కలిసి ఏకభవించి పట్టుదల కలిగి పిలువక ముందే రాజు యొద్దకు పోతూ వచ్చినారు. ఎస్తేరు పోయి ఆ విధంగా అడుగుతూ వచ్చినారు, విజ్ఞాపన చేస్తూ వచ్చినారు. ఆమె దగ్గరికి పోయినప్పుడు ఆమె నీ మనవి ఏమి అడిగినప్పుడు ఆమెకు మంచి వార్త తెలియజేస్తూ వచ్చినాడు. ఆమెకు చెప్పినట్లు ఆ రాజు అతనికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేశంలో ఉన్న నీవు నేను, లోకంలో ఉన్న నీవు నేను కూడా దేవుని యొద్దకు ఆ విధంగా వస్తే దేవుడు క్షమించే దేవుడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు, నిన్ను నన్ను విడవక సాతానుకు అప్పగించక ప్రత్యేకంగా ఉంచే దేవుడు. గనుక యూదుల నిమిత్తం వారు పట్టుదల కలిగి రాజు యొద్దకు వెళితే రాజు ఎంత యూదులకు నెమ్మదిస్తూ వచ్చినాడు. యూదులు ఎంతో సంతోషిస్తూ విందు చేసుకుంటూ వచ్చినారు. లోకంలో ఉన్న నువ్వు నేను కూడా ఈ దినాలలో ఎవరి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాం? క్రైస్తవుల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నామా? అన్యజనుల కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? మన కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? మన పిల్లల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నామా? దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నాయి. ఎస్తేరు తన తండ్రి ఇంటి వారందరూ నశిస్తారని చెప్పినప్పుడు భయముతో వచ్చి రాజు దగ్గరకు వస్తూ వచ్చిన ఇటు ఆదరణ కలిగి దేవుని యొద్దకు నీవు నేను వస్తే దేవుడు రక్షించే దేవుడు, సమర్థుడు, ప్రతి దాన్ని కాచి కాపాడే దేవుడు. గనుక అటు విశ్వాసం కలిగి రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా అటు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడు, దేవుడు జవాబిచ్చే దేవుడు, ఎంత కఠినమైన వారిని కూడా దేవుడు మార్చే దేవుడు అని వాక్యం ఇక్కడ నీకు నాకు చూపిస్తూ వస్తున్నది. కనుక అటు విశ్వాసం కలిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. కనుక అటు విశ్వాసం కలిగి కొన్ని మాటల ద్వారా దేవుని సన్నిధిలో ఈ రాత్రి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా, 22వ వచనం చదవండి. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక సింహములు ఏ హాని చేయకుండా వాటి నోరులు మూయిస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడు దానియేలు కూడా శాసనము చూపిస్తూ వస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆయన మరి ఆ శాసనము చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. దానియేలు కూడా మరి ఆ వారందరినీ చంపాలని చూస్తూ వస్తాడు. అకస్మాత్తుగా ఆ వార్త దానియేలుకు తెలుస్తూ వస్తుంది. కనుక తెలిసినప్పుడు దానియేలు ఏ విధంగా మరి రాజు యొద్దకు పోయి బతిమాలుతూ వస్తాడు. రాజు యొద్దకు బతిమాలు 2వ అధ్యాయం చదువు. 2వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది అది. ఎంత మాది 2:22. ఆయన బయలుపరచును, ఆయనకు తెలియను ఉన్నది. మా పితరుల దేవా, వివేకములు బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి నీవు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్తూ వస్తున్నాడు. గనుక దేవుడు బయలుపరిచే దేవుడు, మర్మాలన్నీ తెలియజేసే దేవుడు అని దానియేలుకు తెలుసు. గనుక మరి ఆ విధముగా ఆ విద్య జ్ఞానము గలవారిని అందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ ఇస్తూ వస్తాడు. గనుక అప్పుడు ఆ రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి జీవము గల దేవుడు మనకున్నాడు గనుక దాని నుండి తప్పించే దేవుడని దానియేలు తన స్నేహితులతో చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. గనుక ఆ విధంగా చేస్తే దేవుడు తప్పించే దేవుడు. గనుక అటు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు దేవుడు మనకు కూడా సాయం చేయనుగాక. మొదటి తిమోతి పత్రిక చూడండి, 4వ అధ్యాయము ఉంటుంది. దేవుని మంచి మాటలు ఉంటాయి. 5వ అధ్యాయం చదవమా. 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవనులను, తల్లిలని, వృద్ధుల స్త్రీలను, అక్కజనరలనని పరిపూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాలను సమ్మానించుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకునవలని ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. గనుక మనము మన తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నాము, వృద్ధులను ఏ విధంగా భావిస్తున్నాము, దేవుని వాక్యం ఇక్కడ మనకు తేటగా బయలుపరచబడుతూ వస్తున్నది. విధవరాలను ఏ విధంగా చూస్తున్నాము, విధవరాలను ఏ విధంగా కష్టపెడుతున్నాము, పిల్లలను కానీ పెద్ద చేస్తే వారి జీవితాలను మనము తల్లిదండ్రులను ఏ విధంగా ఇక్కడ చూస్తున్నామో దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నా. చదవమా 5వ వచనము. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయుండి దేవుని మీదనే
తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనయందు ప్రార్థనయందు రేయింబగలు నిలకడగా ఉండును. ఆమె ఏ విధంగా ఇక్కడ నిలకడగా ఉంటుందో విధవరాలు పక్షంగా మనము చూస్తూ వస్తున్నాం. కనుక విధవరాల్ని ప్రేమించే విధానాన్ని, తల్లిదండ్రులను ప్రేమించే విధానాన్ని మనము నేర్చుకోవాలని దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్నారు. చదవమ్మా 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, వారికి చేయని రీతిలో మనము చేయకపోతే ఇక్కడ దేవుని వాక్యం చూపిస్తున్న చెడ్డవారమై ఉంటామని దేవుని వాక్యం చూపిస్తూ వస్తున్న. తల్లిదండ్రులు ఎంత పెంచి మనలను ఏ విధంగా పోషించి మనల్ని కాపాడుతూ వస్తున్నారో అది గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దినాలలో ఉన్నాం. గనుక పెద్దలైన పెద్దలున్న వారిని మనము దీవిస్తేనే వారి దీవెన మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తల్లిదండ్రులను సమ్మానించి తల్లిదండ్రులను చేసే పరిచర్య చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఈ దినాలలో యవనస్తుడవై ఉండి త్రోసి వేస్తే రేపు రాబోయే దినాల్లో నీకు అదే గతి. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఇప్పుడు సుఖంగా ఉన్నా, నాకు ఎవరు అక్కర లేదని. రేపు నీ పిల్లలు నీ తల్లిదండ్రులను ఏ విధంగా నువ్వు చూస్తే నీ పిల్లలు నిన్ను కూడా ఆ విధంగానే చూస్తారు. దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. వారు మన నిమిత్తం ఇంత కష్టపడుతూ వస్తారు. కష్టపడి నన్ను పెంచితే ఆఖరి ఏకాకి అయినప్పుడు నువ్వు ఏ విధంగా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులను ద్వేషిస్తున్నావా? ఒక మాట వింటే విశ్వాసుల గృహంలో నాకు చాలా బాధ అనిపించింది. విశ్వాసులు ఈ విధంగా చేస్తే అన్యులు ఏ విధంగా చేస్తారు ఈ లోకంలో సాక్ష్యం మనలో లేదు. చాలా బాధ అనిపించింది నాకు. తల్లిదండ్రులను ప్రేమించే నీవు ఏం సాక్ష్యం కలిగి లోకంలో జీవిస్తాం? జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. వారు వృద్ధాప్యం వచ్చినప్పుడు వారికి సేవ చేస్తే దేవుడు పరలోకంలో నీకు బహుమానం ఇస్తాడు. కొన్ని విషయాలు మా నాన్న బాగలేనప్పుడు చాలా బాధేసింది. పడకలో ఉన్నాడు, వెనుక సగము ఇక్కడ వెనుక భాగం ఇంత రంధ్రం పడ్డది. పడకలో కాలు ఇరిగిపోయినప్పుడు పడకుడు వెనుకకి ఇంత బాగా గాయమైంది. అది చేయాలని నాకు ఎంతో సంతోషంతో నేను వచ్చి మా డాడీకి సేవ చేస్తాను. పుండు మానిపోయేదాకా పొద్దున సాయంత్రం మంచి కడిగి దాన్ని శుద్ధి చేసి అది జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో తల్లిదండ్రులకు ఈ విధంగా చేయకపోతే రేపు నా పిల్లలు నన్ను కూడా చేయరు అని ఎంతో బాధతో మా తండ్రికి ఆ విధంగా సేవ చేస్తూ వచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఉంటే మనకు కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. గనుక ఈ రాత్రికాల సమయంలో నేను దేవుని సన్నిధికి వచ్చిన మనము పెద్దలను గౌరవించి పెద్దలకు మర్యాదగా మాట్లాడి వారికి చేసే పనులు చేసి మనం కూడా ఆశీర్వదించాలంటే అట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని ఈ రాత్రి నాకు చూపిస్తూ వస్తున్నాడు. కనుక ఆ విధంగా చేయనట్లు రాత్రి దేవుడు మనకు కూడా సాయము చేయను కాక. మరి సగ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. ప్రతి వారము ఏ విధంగా ప్రార్థన చేస్తామో అవన్నీ తెలిసిన విషయాలే. కనుక మరి వార కార్యక్రమములకు పరిచర్య నిమిత్తము, సండే పరిచర్య నిమిత్తము, మరి యూత్ మీటింగ్ నిమిత్తము ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.
సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపించండి, నీ గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా ఈ సమయంలో ప్రభా నైనా యేసయ్యా రేపున దినం బైబిల్ స్టడీ కొరకై, అలాగే ప్రభా నైనా యేసయ్యా రేపటి దినం అంతా నైనా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలను తీసుకురండి. పాటల ద్వారా నైనా వాక్యం ద్వారా నైనా నువ్వు మాతో మాట్లాడు, నీ కృప చూపించండి. శుక్రవారం ఫాస్టింగ్ ప్రే, అలాగే ప్రభా యవనస్తుల కుడి కొరకై సిద్ధపరచండి ప్రభా. మందిరం క్లీనింగ్ ప్రభుదినం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం నైనా కంబైన్ యూత్ మీటింగ్ కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి. మా మధ్యకి వచ్చే నీ దాసులను జ్ఞాపకం చేసుకో ప్రభా. అనేక మందిని దర్శించి తీసుకురండి ప్రభా. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా నైనా నువ్వు సహాయం చేయండి. అది నైనా వాతావరణం అన్నింటిలో కూడా నువ్వు తోడుగా ఉండండి. కావలసిన ప్రతి అవసరత తీర్చు సహాయం చేయమని యేసయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వితబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయని కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రార్థనలో ప్రార్థించటకును నాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి స్తుతిస్తుంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని నా గమనానికి మీరు తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5-8 ప్రకారం మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. నిజమైన ఆయన మరి ఎస్తేరును దేవా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మొర్దెకై దేవా మరి వారి యూదులందరి రక్షణ కొరకు దేవా మరి మొర్దెకై చెప్పిన మాట మరి తన వింటూ వచ్చింది ఎస్తేరు. దేవా మరి వారు ఉపవాసం ఉండి ప్రార్థించినారు. దేవా మరి రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ తాను దేవా మరి నాయన ముందుకు వెళ్తూ వచ్చింది. నాయన మరి ఎస్తేరును బట్టి మొర్దెకై ద్వారా దేవా మరి యూదులందరినీ మీరు రక్షించుకుంటూ వచ్చినారు. దేవా మరి మా ప్రార్థన ద్వారా కూడా తండ్రి మా గ్రామంలో కూడా అనేకులు ఇంకా రక్షణ లేక నాయన మరి లోకంలో ఉంటున్నారు. వారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. దేవా ఆనాడు ఏ రీతిగా మీరు ఎస్తేరు ప్రార్థన దేవా మొర్దెకై ప్రార్థన వింటూ వచ్చినారు, ఈనాడు కూడా మా ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతుంటున్నాం. దేవా మరి రక్షణ లేక నేను చీకట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి మీరే వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపజేయమని వేడుకుంటున్నాం. దానియేలు గురించి కూడా నాయన మరి దానియేలు అయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నంపి సింహముల నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించనని దానియేలు 6:22 చూపిస్తూ వచ్చినాడు. నిజమే తండ్రి మరి ఇది నాయన మరి దానియేలు నాయన మరి ఎంతో రోషం కలిగిన వాడుగా నాయన మరి యథాప్రకారము రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ తాను మరణం అవుతాడని తెలిసినప్పటికీ ఆయన మరి హాని ఉన్నప్పటికీ భయపడకుండా దేవా మరి ముమ్మారు యథాప్రకారము యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తూ వచ్చినాడు. తను నాయన మరి తన లోపల ఎలాంటి తప్పుది లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి నాయన దేవా మరి మీరు సింహంల నోట్లు కూడా మూయించి వేస్తూ వచ్చినారు. దేవా నాయన అలాంటి ప్రార్థన మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మరి ముఖ్యంగా నాయన మరి రేపటి బైబిల్ పఠనం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇలా మీ దాసుని అభిషేకించండి నాయన మరి అనేకులను నీ మందిరానికి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి మరి శుక్రవారం జరగనే ఉన్న దేవా మరి కంబైన్డ్ ఉపవాస కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ దినం అనేకులు వచ్చి నీ మందిరంలో ప్రార్థించటకును ప్రతి ఒక్కరి నాయన మరి మీరే సిద్ధపరచమని వేడుకుంటున్నాం. శనివారం క్లీనింగ్ డ్యూటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రకటింపబడిన పేర్లు నాయన మరి ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా నీ మందిరంను సిద్ధపరచటకును దేవా మరి ప్రతి ఒక్కరిని నాయన మరి మీరే ప్రేరేపించండి. దేవ ఎవరైతే సిద్ధపరుస్తున్నారో అలాంటి బిడ్డలకు దేవ నాయన మరి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆదివారం పరిచర్యను జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఆరంభ ప్రార్థన మొదలుకొని దేవ చివరి ఆశీర్వాదం వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా మధ్యలోకి రానే ఉన్న దైవదాసుని దేవక్షేమంగా నడిపించండి. పరలోకం నుంచి నీ వాక్కుని దయచేయండి. ముఖ్యంగా సాయంకాలం కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా నాయన మరి అనేక సంఘాల నుంచి యవనస్తులు రానే ఉంటుండగా నాయన మరి క్షేమంగా నడిపించండి. ఆ దినం మంచి వాతావరణం అనుగ్రహించండి. కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. సిద్ధపాటు పనులన్నింటిలో మీరు సహాయం దయచేయండి. దేవా మరి ఈ క్విజ్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఆయన మరి క్విజ్ కొరకు మరి సిద్ధపడుతున్న వారి కొరకును మరి క్విజ్ను సిద్ధపరుస్తున్న దాసుని కూడా జ్ఞానం దయచేయండి. దేవా మరి ఆ దినమంతా కూడా ఆయన మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రతిదీ కూడా మర్యాదగా క్రమంగా జరుగుటకును కృపను అనుగ్రహించండి. హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి. అక్కడ పెద్దలకు ఆరోగ్యం దయచేయండి. దేవా మరి ముఖ్యంగా మా మందిరంలో బాగలేని వారు, పడకల్లో ఉన్నవారు
దీర్ఘకాల వ్యాధులతో మరి నాయన నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం. వారి ఆరోగ్యం తెచ్చండి, వారి అక్కర తీర్చండి, సహాయపడమని వేడుకుంటున్నాం. దేవా మరి చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తుంటున్నాం. నాయన మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవానికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మరి ఇంతవరకు చేయబడ్డ ప్రార్థనలు మీరు విని జవాబిచ్చినారని నమ్ముతూ నాకు ఇచ్చిన సమయం బట్టి స్తుతిస్తూ మిగిలిన సమయం మీ చేతులకు అప్పచెప్తే యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు మరి కమలమ్మ చిన్నమ్మ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని విన్నాము. ఆమె నిమిత్తము మరి ఇంకను సంఘంలో మరి పడుకులో ఉన్న వారి నిమిత్తము ఒక సహోదరు ఒక సహోదరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. రాత్రికాల సమయంలో సంఘంలో చేరి ప్రభా ప్రజలతో కలిసి ఏకీభవించి ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి మీ పాదాల కడ సాగిలు పడుతూ మీ పాదాల కడ మొక్కుకుంటూ వస్తున్న ప్రభా మీ పాదాల కందనాలు. ఈ సమయం నా మీద ఆశ నిలబెట్టుకుని ప్రభా నా గమనం ఇచ్చినట్టు లేఖన భాగాలను బట్టి స్థుతిస్తూ వస్తున్న ప్రభా ఎస్తేరు గ్రంథం 3 అధ్యాయము 5, 6, 7 వచనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రభా మొర్దెకై ఎస్తేరును గుర్తింపజేస్తూ వచ్చిన ప్రభా నాయన ఎస్తేరు కూడా తన రాజ దండమునకు ఎదురుపడినప్పుడు తాను నశించిపోయినప్పటికీ నా దేవుని కొరకు నా ప్రజల నిమిత్తమై నేను పాటు పడతాను విశ్వాసంతో ఏ విధంగా ప్రభా ఎస్తేరు ప్రార్థించిన విధానాన్ని చూపిస్తూ వచ్చిన మీ పాదాలకు అదేవిధంగా వారిని అయినా దానియేలును కూడా గుర్తింపజేస్తూ వచ్చిన ప్రభా రాజ్యాజ్ఞ పొందినప్పటికీ యథావిధంగా ప్రభా యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చినాడు ప్రభా నాయన ఆ ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రార్థన ఆలకించి ప్రభా నీకు అంగీకారంగా ఉండాలని ప్రార్థిస్తూ వస్తున్న ప్రభా నమ్మకస్తులుగా ఉండాలని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్న మేము ఆకలిని బట్టి వారు ఏ విధంగా నీకు నమ్మకంగా ఉంటూ వచ్చినారు నాయన కంకణం కట్టుకుని నీ కొరకై స్థిరంగా ఉంటూ వచ్చినారు ప్రభా దేనికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉంటూ వచ్చినారు గుర్తింపజేసినావు ప్రభా మీ పాదాలకు ఆరితిగా మా జీవితంలో యాత్ర జీవితం అంతటిలో ప్రభా నీకు నమ్మకమైన మంచి మనసాక్షి కలిగిన వారంగా వండి మేము గణపరిచి మేంపరచినట్టు సిద్ధపరిచినట్టు సాయం తెచ్చి ప్రాస్తున్నాం. మరి ప్రభా మరి ముఖంలో చిన్నమని కూడా జ్ఞాపకం చేసుకుని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేంత వింటూ వచ్చినాం. అప్పుడు స్వస్థత ఆరోగ్యం తెచ్చినట్టు సాయం తెచ్చండి, మీరు ఆదరించండి ప్రభా, మీరు కృప చూపించినట్టు సాయం తెచ్చాం ప్రాస్తున్నాం. మీకు పని నీ దయాన్ని కోరుకుంటాం ప్రభా. ఈ వార కార్యక్రమాలంతట్లో కూడా సాయం తెచ్చేయమని యేసయ్య ఘనమైన పరిశుద్ధ నా బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు నిత్య నివాసమైన దేవుడు యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీ పాదాల కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా నాయన తండ్రి దేవా యేసయ్య సంఘ ప్రార్థనలో నన్ను కూడా ఏకీభవించి నాయన ఏ విధంగా ప్రార్థన చేయవలెనో తండ్రి దేవా నీ బలిపీఠం దగ్గరికి వచ్చి ఏ విధంగా నేను సాగిలపడాలనో నాయన యేసయ్య ఇచ్చిన కృపకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. దేవా నాయన తండ్రి కీర్తన 84 తండ్రి 10వ వచనంలో తండ్రి నాయన తండ్రి నీ ఆవరణంలో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం అంటూ వచ్చినావు తండ్రి. అయ్యా నాయన తండ్రి ఎంతమందో ఈ లోకాన్ని చూడలేక ప్రభా వెళ్ళిపోతూ వచ్చినారు ప్రభా యేసయ్య. నాయన అయితే సజీవ లెక్కలో లెక్కించి సజీవంగల దేవిని తండ్రి ప్రార్థించుటకు తండ్రి ఇచ్చిన కృపకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. అవునైనా తండ్రి ఎస్తేరు గంధము ప్రభా నాయన తండ్రి దాసుని పెట్టుకొని ప్రభా నాయన పలు విధాలుగా నాయన తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎస్తేరు అయితే ప్రభా నాయన తండ్రి యేసయ్యానికి విధేయురాలుగా ప్రభా నాయన తండ్రి జీవిస్తూ వచ్చింది ప్రభా నాయన తండ్రి తన పనికత్తలతో ప్రభా యేసయ్య నాయన తండ్రి ఉపవాసం 3 దినములు ఉపవాసం ఉండి నాయన తండ్రి మరి దేవా నాయన తండ్రి తన ప్రజలు నశించొద్దని ప్రభా యేసయ్య నాయన తండ్రి మరి దేవా నీ దగ్గర వేడుకొని తండ్రి రాజు దండాన్ని
నాయన తండ్రి మరి దేవా పట్టుకుంటూ వచ్చింది ప్రభా. రాజు తన వైపు నాయన తండ్రి దండాన్ని చాపుతూ వచ్చిండు ప్రభా. తన కొన ముట్టుతూ వచ్చింది నాయన యేసయ్య. నీ పాదంలో కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నానయ్యా. అదేవిధంగా ప్రభా నాయన తండ్రి మరి దానియేలును కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినావు ప్రభా. దానియేలైతే నాయన తండ్రి యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని ప్రభా నాయన ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చినాడు ప్రభా యేసయ్య. నాయన అలాంటి ప్రార్థన నాకు మాకు దయచేసి రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. మరి దేవా నాయన తను ప్రభా నాయన తండ్రి నీ దగ్గర నీతిమంతుడుగా ఉండు కాబట్టి ప్రభా యేసయ్య సింహం నోర్లను తండ్రి మరి దేవా నువ్వు మూయిస్తూ వచ్చినావు ప్రభా యేసయ్య. నీ పాదంలో కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను నాయన. అంతేకాదు ప్రభా సంఘంలో ఉంటున్న అక్కర నాయన క్రీస్తు మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. సంఘంలో ఏది కొదువగా ఉందో నాయన తండ్రి క్రీస్తులోను నాయన ఆ కొదువను కొట్టివేసి రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. పడకలో ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా యేసయ్య. నాయన లలితత్వమని జ్ఞాపకం చేసుకోండి నాయన. ముట్టండి తాకండి ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో తండ్రి ముట్టి తాకి స్వస్థపరుస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. మరి దేవా నాయన సత్యరాజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, కనికరించండి ప్రభా యేసయ్య. ఆ బిడ్డను కూడా నువ్వు ముట్టండి తండ్రి. మరి దేవా నాయన తండ్రి మరి కమల మొత్తం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వింటూ వస్తున్నామయ్యా నాయన తండ్రి. మరి ఆ బిడ్డను కూడా తండ్రి మరి దేవా నాయన ముట్టుతూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దేవానైనా నువ్వే స్వస్థపరిచి యెహోవాను నేనే సెలవిస్తూ వచ్చినావు తండ్రి. మరి దేవానైనా ఆపదలో ఉన్నవారికి తండ్రి మరి నువ్వు ఆదుకునే దేవుడుగా ఉంటూ వచ్చినావు తండ్రి. నువ్వు సహాయం చేయండి, కనికరించండి ప్రభా. అదేవిధంగా ప్రభా యేసయ్య ఇంకా అనేకులు ప్రభా బాగలేక నాయన నడుముల నొప్పి మోకాల నొప్పి ఎంతోమంది నాయన తండ్రి బలహీనులుగా ఉంటూ వస్తున్నారయ్యా. షుగరు బీపీ నాయన తండ్రి ఆయా రకాల రోగాల చేత బాధపడిచిన వారిని అందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేస్తూ రావాలని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు సత్యపరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొక విషయము అది గురించి ప్రభా అనేక విధంగా మాకు వినిపించిన లేఖనాలు బట్టి నీవు వందనాలు చెల్లించుకుంటున్నావు దేవా. ఎస్తేరు ఎంతో పలాపించి దేవా రాజులకు భయపడి దేవా ప్రార్థన కలిగినది ప్రభా. మరి రాజుకు దయ వచ్చి దేవా మరి దండ వేసి ప్రభా రాజును పిలుచుకున్నాడు ప్రభా. ఎస్తేరును ఎంత శక్తిగల దేవుడు కానీ దేవా రాజు మనసు మరి దేవా పాదాల కొందనాలు చెల్లించుకుంటున్నాం. రాజుకు ప్రభా మరి ఎస్తేరు తీసుకున్నాడు ప్రభా. దేవాని పాదాల కొందనాలు చెల్లించుకున్నాం. అటువంటి భారమైన ప్రార్థించే విధానాలు మాకు లేవు నాయన. బలహీనం నాయన, బుద్ధిహీనం నాయన, దయా కనికర బట్టి వదనాలు చెల్లించుకున్నాం దేవా. దానియేలు కూడా ప్రభా దేవా ఎంతగా దానియేలు ప్రార్థిస్తే ప్రభా దేవా శివం బోనులు కూడా ప్రభా ఏం కూడా ముట్టలేదు. శివం లేచిన కానీ ప్రభా ఎంత శక్తి గల దేవుడవు నాయన. ఎంత అద్భుతాలు చూపించినావు, ఆశ్చర్యాలు చేసినావు దేవా. భక్తులు ప్రార్థిస్తే ప్రభా శివం కూడా ఏం కూడా ముట్టలేదు దేవా. అంత శక్తిగల దేవుడవని నీ గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దయాదాక్షిణ గల దేవుడవని నీ గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. రేపు బైబిల్ చెడు జ్ఞాపకం చేస్తున్నాం దేవా. ఆశీర్వదించమని కోరుతున్నాం దేవా. అనేకులు వచ్చి దేవాని ఇంట్లో ఆరాధించేవారుగా అనేకులు నీటికి నడిపించుకోమని కోరుతున్నాం. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకున్నట్లు దేవా అనేకులు నీ హృదయంలో కార్యం జరిగించి నీటికి ఆసక్తితో వచ్చి ప్రార్థనించే బిడ్డలుగా సిద్ధపరుస్తుంది. సాయం దయచేయమని కోరుతున్నాం. శుక్రవారం కూడా జ్ఞాపకం చేస్తున్నాం దేవా. అక్కడ కూడా దేవా ప్రార్థన గుడికి కూడా మీరే సాయం దయచేయండి దేవా. అని పాదాల కొందనాలు చెల్లించుకున్నాం. శనివారం విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాం దేవా. ఇంటిని శుభ్రం చేసే బిడ్డలు కూడా వారికి కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. వారికి బహుమానం దయచేయమని కోరుతున్నాం దేవా. అని గొప్ప నామని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. కమ్యూన్ మీటింగ్ కూడా జ్ఞాపకం చేస్తున్నాం దేవా. కమ్యూన్ మీటింగ్ ప్రభా ఆ స్థలాల నుండి దేవా సంఘాల నుండి వచ్చే బిడ్డలందరూ క్షేమంగా వస్తున్నా కూడా సాయం దయచేయండి దేవా. మరి బ్రహ్మకెళ్ళి వచ్చే నీ దాసును కూడా జ్ఞాపకం చేస్తున్నావు. దాసుని మీరు బలంగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. వ్యాతవరం అంతా కూడా స్వాధీనం ఉంచుకొని దేవా అనేకులు ద్వారా వాక్యం ద్వారా అనేకులు ప్రోత్సాహపడి అనేక హృదయాల కదిలిపులు వాక్యాలు దాసుని ద్వారా అందించి మహిమ ఘనత తెచ్చుకోమని కోరుతున్నావు దేవా. సాయం చేయమని కోరుతున్నావు. ఆ దినం ఎంతగా దేవా మరి పనులు ఎన్నో చేసుకుంటున్నాం, పనులు ఉన్నాయి. అన్నీ కూడా పనులు చేసుకున్న బిడ్డలందరూ కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం దేవా. సాయం దయచేయండి. ఆదల కొందరాలు చెల్లించుకున్నాం దేవా. మరి ఎబ్రహం జ్ఞాపకం చేస్తున్నాం.
అక్కడ పెద్దలైన కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారు కూడా ఆశీర్వదించు. వారు మంచి ఆరోగ్యం దయచే. కోరిన్ బాదరు, పీటర్ షారి, మరి ప్రభా దేవా జయరాజ్ బాదరు జ్ఞాపకం చేస్తున్నాం. దేవాని కూడా మంచి ఆరోగ్యాలు దయచేయి, స్వస్థత దయచేయి, సాయం చేయమని కోరుతున్నాం. అక్కడ జరిగే కూడికను కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. దేవాని పాదల కొదరాలు చెల్లించుకుంటాం. దయా దక్షిణ గల దేవుడు దాసుడు పక్షంగా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా అదే రకంగా అక్కడ జరగబట్టకు సాయం దయచేది. దేవాని పాదల కొందరాలు చెల్లించుకున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అని ఈ గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. బాగానే బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా పడకల మీద ఉన్న బిడ్డలు, లేవలేని పరిస్థితులు ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా ఆశీర్వదించు, మంచి ఆరోగ్యాలు, శక్తి, బలం దయచేయని కోరుతున్నాం. దేవా పాదల కొందనాలు చెల్లించుకున్నాం. ఈ ఇంటికి రాకుండా ఆగిపోయిన కుటుంబాలని కదిలింపులోకి తీసుకురామని కోరుతున్నాం. దేవా సాయం దయచే. దేవా రేపటి దినం ఏమవుతుందో మాకు తెలియదు, ఏ దినం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మాయలోకంలో ఉన్న ప్రభువా దేవా ఎవ్వరు కూడా నశించిపోదని ఉద్దేశం ఉన్నది. అందరూ కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడటకు కూడా సాయం దయచేయండి. దేవాని పాదల కొందనాలు చెల్లించుకున్నాం. తవరకు చేసిన బేళ్ళని బట్టి వందనాలు. దాసుని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దేవా మధ్యలో బలంగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. సాయం చేయమని కోరుతున్నాం. కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించమని కోరుతున్నాం. పాదల కొందనాలు చెల్లించు. యేసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృపా మైడమైన మా తండ్రి, జీవంగల దేవా, సజీవంగల తండ్రి ప్రభా, మరి నా యొక్క ఆశలు పొడిగించి దేవా, మరి ఒక దినము నాకు దయచేసిన విధానంకి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. సజీవంగల దేవా, అయోగ్యురాలైన నన్ను ప్రభా, మరి నాయన గత దినములలో తండ్రి ప్రభా, మరి గడిచిన దినము నేను దుఃఖపరిచినది తండ్రి, నాలో ఏమైనా ఉంటే తండ్రి ప్రభా నన్ను కడిగి యోగ్యురాలుగా తండ్రి ప్రభా, మరి ఈ సంఘ ప్రార్థనలో ప్రార్థించి యోగ్యత నాకు దయచేసిన విధానంకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. నీ దాసం ద్వారా విత్తబడిన వాక్య ప్రకారం తండ్రి, మరి ఎస్తేరును మా ముందుకు తీసుకుని వచ్చినావు తండ్రి ప్రభా. ఎస్తేరు దేవా, మరి నాయన ఏ విధముగా తండ్రి ప్రభా, మరి నాయన తన బిడ్డల గురించి తండ్రి ప్రభా, యూదుల గురించి ప్రభా, మరి నాయన ఈ విధంగా తండ్రి ప్రభా, మరి నాయన 3 దినములు తండ్రి ఉపవాసం ఉండి తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా తన చెలికతులతో సహా తండ్రి గోనెబెట్టి కట్టుకొని తండ్రి ప్రభా, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నైనా ప్రభా, మరి రాజు యొక్క దండమును తండ్రి రాజు యుద్ధకు వెళ్తూ తండ్రి ప్రభా, తను విన్న తండ్రి ప్రభా ఆ ఉపవాస ప్రార్థనలో తండ్రి నాయన నువ్వు తండ్రి ఎస్తేరు మరను నువ్వు వింటూ వచ్చినావు తండ్రి ప్రభా, గొప్ప దేవుడు తండ్రి. అదే విధంగా తండ్రి మేము కూడా తండ్రి ఎస్తేరు లాంటి ప్రార్థన మాకును తండ్రి ఈ యొక్క శాలేము సంఘములో తండ్రి దయచేసి దేవా, మాకును మా సంఘం గురించి దేవా ప్రార్థించి బిడ్డలుగా స్త్రీలను మమ్మను తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎస్తేరు లాంటి నమ్మకమైన ప్రార్థన మాకు దయచేస్తూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. అట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. లేవనెత్తము దేవా సంఘములో స్త్రీలను తండ్రి అయినా హెబ్రీసుల వల్లే తండ్రి ప్రభా అంగలార్చు వారిగా రోదన పరేలైన స్త్రీలుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాము తండ్రి. మరి దానియేలు తండ్రి ఏ విధముగా తండ్రి నీ యొక్క తండ్రి రాజు యొక్క శాసనమును ధిక్కరిస్తూ వచ్చినాడు తండ్రి దానియేలు. ఇప్పుడు ప్రభా సింహపు బోనులో తండ్రి అతడు ఉంటూ కూడా ప్రభా నిన్ను తండ్రి ప్రభా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తండ్రి దానియేలు తండ్రి ప్రభా ప్రార్థన నీవు వింటూ తండ్రి ఆ సింహపు నుండి తండ్రి ప్రభా తన సింహంలో నోట్లో నుండి తండ్రి ప్రభా సింహములు తండ్రి ప్రభా మరి నైనా రక్షిస్తూ తండ్రి వాటి నుండి తండ్రి దానియేలు రక్షించిన విధానంకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. అట్టి నమ్మకమైన ప్రార్థనలు మాకు అందరికీ విశ్వాసమైన ప్రార్థన మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. అలవాటు రీతిగా ఆచార రీతిగా తండ్రి నిన్ను తండ్రి కొనియాడకుండా నిన్ను స్తుతించకుండా తండ్రి యోగ్యమైన రీతిలో నేను ప్రార్థించటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభువా మరి సంఘంలో తండ్రి ప్రభువా మరి నాయన వారి కొడుకులన్నింటిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రేపు బైబిల్ శ్రేణులు కూడా తండ్రి ప్రభువా విత్తబడి వాక్యము ప్రతి హృదయంలో తండ్రి పళ్ళించలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. మరి శుక్రవారం తండ్రి ప్రభా కంబైన్డ్ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా తండ్రి ప్రభుగా ప్రతి బిడ్డ తండ్రి ప్రభా మరి వచ్చి తండ్రి నాయన సంఘమును కుటుంబమును తండ్రి ప్రభా విషయమై తండ్రి ప్రార్థించబడిగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. శనివారం తండ్రి ప్రభా నాయన క్లీనింగ్ విషయంలో అప్పగించిన వారికి నమ్మకంగా వారి డ్యూటీలను చేయుటకు సహాయం దయచేయం తండ్రి. మెండైన ఆశీర్వాదాలు వారు పొందులాని సహాయం దయచేయం.
మరి ఆదివారం పరిశుద్ధ దినము తండ్రి పాటల ద్వారా తండ్రి ప్రభు ఆరాధన వర్తమానం వాళ్ళ వర్తమానం ద్వారా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని నాయనా నువ్వు నాయన ప్రభు కదిలిస్తురమ్మ నాయన విశాలమైన హృదయాలు నీ వాక్యమును నింపుకొని నాయన ఫలించబిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా బిడ్డలను నైనా లేవనెత్తము తండ్రి, కమలకను తండ్రి లేవనెత్తగలను ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. తమని రాజును తండ్రి లేవనెత్తము, తండ్రి సత్యరాజును తండ్రి లేవనెత్తము, లలితకను కూడా తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తూ నాయన ఇంకెంతో తండ్రి ప్రభు మరి నాయన ఎన్నో తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాము. వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి, పేరు పేరునకు తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. మరి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ యవనస్తులను లేవనెత్తగలని ప్రార్థిస్తూ వస్తున్నాము దేవా. నాయన వారితో మాట్లాడగలను ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి ప్రభా. బాప్తిసం కొరకు సిద్ధపడి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని బలంగా తండ్రి ప్రభా వారిని ఆయన స్థిరపడి తండ్రి ప్రభా తిరిగి లోకం వైపు చూడకుండా తండ్రి నమ్మకమైన నీటి బాప్తిసం తీసుకుంటే వారికి సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని సండి మరి నాయన తండ్రి ప్రభా, మరి నాయన వచ్చేవారం ప్రభా, మరి సండి ప్రభా తండ్రి కంబైన్డ్ యూత్ మీటింగ్లో కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వెత్తబడి వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి ప్రభా రక్షణలోనికి వచ్చేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రతి బిడ్డను తండ్రి నాయన నిజంగా తండ్రి నీ వాక్యం ద్వారా నింపబడుతూ రావాలని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా ప్రార్థించుటకు ఇంకా ఏ అక్కర్లు కలిగి ఉన్నాయో ప్రతి ఒక్కటి నువ్వు క్రీస్తు నామమున తీరుస్తురమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల ప్రార్థనలన్నీ నువ్వు వింటూ ప్రతి బిడ్డ తండ్రి ప్రభా మరి ఆసక్తితో వచ్చిన వారి అక్కర్లన్నీ నువ్వు తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ అయోగ్యురాలైన నాకు దయచేసిన ఈ సమయానికి వందనాలు చెల్లిస్తూ నేను తగ్గించి నేను నామం హెచ్చించి నేను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల పరలోకం తండ్రి, కృపా కనికరము సమాధాన దేవ, అద్భుతంలో ఆశ్చర్యకరుడ బలమైన తండ్రి పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం. పలు విధంలో నీ వాక్య భాగాలు మాకు వినిపించిన లేఖనాలు బట్టి నీ వందనాలు చెల్లించుకున్నాం దేవా. మరి ప్రభా ఎస్తేరు గురించి జ్ఞాపకం చేస్తున్నాం దేవా. ఎస్తేరు ఎంతగా బలాపించి దేవా రాజులకు భయపడి ఉన్నప్పుడు కూడా ప్రభా రాజు కూడా మనసు కరిగించి ప్రభా ఎస్తేరు కూడా తీసుకున్నాడు ప్రభా, దండరేశాడు ప్రభా. ఎంత శక్తి గల దేవుడు అని దేవా ప్రార్థన ఎంతగా పనిచేసింది ప్రభా. రాని దేవా ఆయన నిలుచుకున్నాడు ప్రభా. రాజు ఎంత శక్తిగల దేవుడవని నీ గొప్ప నామను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దానియేలు అయితే ప్రభా ఎంతగా పలు విధంలో దేవా ప్రార్థన కలిగి ఉన్నాడు. భక్తుల ప్రార్థన విని దేవా శివం దోన్లు వేస్తే కూడా దేవా ఏది కూడా ముట్టలేదు. ఆయన ఎంతగా శక్తిగల దేవుడవని దేవా మీరు రుజుపరుచుకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకున్నాం దేవా. సాయం దయచే దేవా నీ పాదలకు వందనాలు చెల్లించుకున్నాం. బాప్తిసాలకు తీసుకుని బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారు స్థిరంగా బాప్తిసాలు తీసుకొని సాక్షి విలవడంట కూడా సాయం దయచేయండి. యవ్వన బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఎవ్వరు కూడా పడిపోకుండా నమ్మకంగా నీ కొరకు జీవించే వారుగా సిద్ధపరచండి, సాయం చేయమని కోరుతున్నాం దేవా. ముందుకు తీసుకున్న వారందరూ కూడా దేవా లోకంలో కలిసిపోయారు. అట్లుండకుండాన్నట్లు దేవా బాప్తిసాలు తీసుకొని పౌరుషం కలిగి మాదిరిగా జీవించే బిడ్డగా సిద్ధపరచండి, సాక్షిగా జీవించే వారు సిద్ధపరచండి, సాయం దయచేయండి దేవా. నీ పాత్రలకు వందనాలు చెల్లించుకున్నాం దేవా. మరి శనివారం కూడా జ్ఞాపకం చేస్తున్నాం దేవా. సాయం చేసే పని చేసే బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. శుభ్రం చేసే బిడ్డలను ఆశీర్వదించమని కోరుతున్నాం, సాయం దయచేయండి. రేపు దేవా బైబిల్ షేడుకి జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ కూడా ప్రభా బైబిల్ షేడుకి కూడా అనేకులు వచ్చి ఇక్కడ ప్రార్థించే బిడ్డలుగా అనేకులను ఇంటికి నడిపించుకోమని కోరుతున్నాం దేవా. సాయం దయచేయండి. ఆదివారం కూడా జ్ఞాపకం చేస్తున్నాం దేవా. మరి ప్రభా అనేకులు ఆ స్థలాల నుండి ఇక్కడ వచ్చే బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వచ్చేవారు క్షేమంగా ప్రయాణంలో తోడు నిండా ఉండి క్షేమంగా వచ్చగలుగుట కూడా సాయం దయచేయండి. ఆధార కొందనాలు చెల్లించుకున్నాం. దాసుని కూడా పలు విధాలు మీరు బలంగా వాడుకొని ప్రార్థిస్తున్నాం దేవాని ఆధార కొందనాలు చెల్లించుకున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అని ఆ దినంలో ఎంతో మంది ప్రభా దేవా రక్షణ మారుమనసు పొంది వాక్యం విని దేవా అనేక ఆత్మలు రక్షింపబడటం కూడా సాయం దయచేయండి. ఎవ్వరు కూడా నశించవద్దు అని ఉద్దేశంలో ఉన్నది ప్రభా. అనేకులు విని దాన్ని గ్రహించి మారుమనసు పొంది రక్షణ మారుమనసు పొంది ఉంట కూడా సాయం దయచేయండి దేవాని పాదల వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించు.
యేసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.